తెలియజేస్తున్నాను. ఈ సెషన్‌లో మరి పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మరి ఒక టీమ్‌ని మెయింటైన్ చేయాలన్నా, ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నా దానికి ప్రధానమైనటువంటి కారణం అంకితభావం. అంకితభావం అనేటువంటి దానికి నిదర్శనమే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీమ్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన తోటి సహచర సోదర సోదరీమణులందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా నా వ్యక్తిగత జీవితాన్ని కూడా నేను ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఎందువల్లంటే ప్రతి మనిషి పుడతాడు, చస్తాడు. చనిపోయే ముందు మరి పుట్టినప్పుడు సంతోషిస్తారు, చనిపోయినప్పుడు ఏడుస్తారు. కానీ ఆ మనిషి జీవితంలో అనేక కథలు, మలుపులు జరుగుతూ ఉంటాయి. మరి మనిషి జీవించినప్పుడే కాదు, పోయినప్పటికి కూడా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకునేటువంటి అవకాశాన్ని మనం సొంతం చేసుకోవాలి. అలా సొంతం చేసుకోవాలంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. దానికి నిదర్శనమే మన కంపెనీ వెస్టేజ్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, పని చేస్తే వెస్టేజ్‌లోనే పనిచేయాలి అనే సంకల్పం నాకు ఈ వెస్టేజ్ ద్వారా నాకు కలిగింది. మాది చీరాల మండలం, దేవాంగపురి గ్రామం. దాన్నే జాండ్రపేట అని కూడా అంటారు. ఆ గ్రామంలో నేను 1955లో జన్మించడం జరిగింది. మా అమ్మా నాన్నలు సుబ్బారావు, బాలాంబ. వారి యొక్క మరి ఫలితంగా నేను జన్మించినప్పటికి కూడా నాకు ముగ్గురు అక్కల తర్వాత నేను జన్మించా. కాబట్టి మా తాతగారు రుద్రముని. ఆయన అల్లారు ముద్దుగా నన్ను పెంచాడు. అందువల్ల మా నాన్న, అమ్మ కంటే మా తాతగారంటే వల్లమాలినటువంటి అభిమానం. నేను అలా పెరుగుతూ మా స్కూల్లోనే 10థ్ క్లాస్ వరకు చదివి ఒంగోలులో సాంస్క్రిట్ కాలేజీలో నేను చదువుకున్నా డిగ్రీ వరకి. అక్కడి నుంచి మరి రాష్ట్రంలోనే పేరెన్నికన్నటువంటి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. అక్కడే హాస్యం మీద ఎంఫిల్ కూడా చేశా. చేసి ఆ తర్వాత నేను తిమ్మసముద్రం ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం పనిచేశా. ఆ తర్వాత వేటపాలెంలో ఉన్నటువంటి బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజీలో నేను చేరటం జరిగింది. అయితే చేరేటువంటి సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్యం వారికి నేనెప్పుడు కూడా జీవితాంతం రుణపడి ఉంటా. ఎందువల్లంటే చదువు వేరు, ఉద్యోగం వేరు, అవకాశం వేరు. ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యం వారిని నేనెప్పుడు కూడా నా జీవితం ఉన్నంత కాలం వారిని స్మరించుకుంటూనే ఉంటా. ఆ తర్వాత ఆ క్రమంలో నేనేం చేశానంటే 6థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు పాఠాలు చెప్పా. నాదొకటే కాన్సెప్ట్ మొట్టమొదటి నుంచి కూడా. మనం కోపంగా చెప్పిన అదే విధం ఉంటది, శాంతంగా చెప్పిన అదే ఉంటది. అదే నాకు చెప్పేటువంటి సమయంలో హాస్యంగా చెప్పాలి. అంటే ఏదైనా గానీ హాస్యం ద్వారా పాఠాలు చెబితే బాగుంటుంది. పిల్లలు కూడా 10 కాలాల పాటు మనసులో ఉంచుకుంటారనేటువంటి సంకల్పంతో ఆ విధంగా నేను రెగ్యులర్‌గా 1983 ఆగస్టు 13వ తారీఖున ఉద్యోగంలో చేరటం జరిగింది. అప్పుడు నా జీతం రూ. 570. ఆ క్రమం నుంచి అక్కడి నుంచి 30 సంవత్సరాల 5 నెలలు పనిచేశా. నేను 1981లో వివాహం చేసుకోవటం జరిగింది. మా మేడం గారి పేరు పుష్పవల్లి. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు జన్మించడం జరిగింది. ఒక అబ్బాయి పేరు రవివర్మ, రుద్రవర్మ. అయితే వాళ్ళని నేను క్రమశిక్షణతో పెంచాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు విదేశాల్లో లండన్‌లో ఉండటం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా స్థిరపడ్డారు.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా ఉంటే, పిల్లలు ఆర్థికంగా, ఉద్యోగరీత్యా అన్ని విధాలా స్థిరపడితే మన యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటి పెరుగుద్ది. లేకపోయినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఆర్థికంగా గానీ, మానసికమైనటువంటి ఒత్తిడి గానీ పొందినట్లయితే, ఈ లైఫ్ స్పాన్ అనేటువంటి తగ్గుద్దనేటువంటి నా జీవితంలో నేను తెలుసుకున్నాను. అలా తెలుసుకోబట్టే నేను 70 ప్లస్ అయినప్పటికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నా. మరి ఆదాయం అంటావా? ఆదాయం గురించి ఎప్పుడు నేను ఆలోచన చేసేటువంటి పిల్లలు స్థిరపడ్డారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. మనం చెప్పేటువంటి విధం, చెప్పేటువంటి ఆలోచన అనేటువంటి పిల్లలు గ్రహించారు గాబట్టే నేను ఈరోజు చివరి దశలో, అంటే మనిషికి బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం 4 దశలుంటాయి. ఆ 4 దశల్లో గూడా నేను 4వ దశలో ఉండా. వృద్ధాప్యంలో ఉండా. అయినప్పటికి కూడా వృద్ధాప్యాన్ని కూడా జయించాలి. వృద్ధాప్యం శాపం కారాదన్నారు. కానీ శాపమే. ఎందువల్లంటే నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ కర్ర పట్టుకొని నడుస్తా ఉంటారు, కనపడతా ఉంటారు. నేనెప్పుడు కూడా దేవుడిని ఒకటే ప్రార్థిస్తా. ప్రతిరోజు ప్రార్థించేటువంటి ఈ దేవుడిని ప్రార్థిస్తే మొట్టమొదటి నేను కోరుకునేది ఒకటి, భగవంతుడా, కర్ర పట్టుకోకూడదు, మంచంలో పడకూడదు. నాకు ఈ ఒక్క అవకాశాన్ని నాకు కలిగించు. నా జీవితం ధన్యమైనటువంటిగా భావిస్తా. ఆ క్రమంలో నేను మొట్టమొదటి నుంచి కూడా నేను పేదవాళ్ళకి, పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళకి, చదువుకునేటువంటి వాళ్ళకి సహాయం చేస్తే మనం పోయినప్పుడు కూడా మనం గుర్తిస్తారు అనేటువంటి ఆలోచనతో నేను మొట్టమొదటి నుంచి కూడా చదువుకునేటువంటి సమయంలో గానీ, ఉద్యోగం చేసేటువంటి సమయంలో గానీ, ఎప్పుడు గూడా పేదవాళ్ళు ఎవరుండారు, ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు, మనం చదువుకొని ఈ స్టేజ్‌కొచ్చాం. నేను చదువుకునేటప్పుడు, ఒంగోలులో చదువుకునేటప్పుడు మా కరస్పాండెంట్ శేషగిరిరావు గారనే ఉండాడు. ఎప్పుడు 1900 73, 74లో ఆయన ఒకటే చెప్పేవారు. నాకిప్పటికి కూడా గుర్తుంది. అంటే దాదాపుకి జరిగి 50 ఏళ్ళు పైనయింది. 50, 60 ఏళ్ల పైనయింది. ఆయన ఒకటే చెప్పాడు. "ఏం తిన్నావని ఎవరు అడగరు నాయనా, ఏం చదివావని అడుగుతారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టు" అని చెప్పేవారు. ఆ కసితో నేను బాగా చదివి మరి ఈ స్థాయికొచ్చానని చెబుతున్నా. అంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు సద్ది మూట. కాబట్టి వాళ్ళు చెప్పారంటే అనుభవంతో చెబుతారు. అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. అనుభవాన్ని రంగరించుకోవాలి. ఈ వెస్టేజ్ అనేటువంటి దాన్ని మరి మనం చూసినప్పుడు మన ఎంఎస్ఆర్ గారు చెప్పేటువంటి మాటలు వస్తున్నారు. ఒక 20, 30 నిమిషాలు చెబుతున్నారు. చెప్పినప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు, వారు చెప్పేటువంటి మాటలు వింటే నాకు ఈ వయసులో కూడా ఏంది ఇంత లేట్ చేశామా? అదే ఒక సంవత్సరం ముందు గాని మనం జాయిన్ అయినట్టయితే మరి మన రవి సార్‌లాగా లేతే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరి మాదిరిగా, అంటే నా అప్లైనర్స్ ఎవరైతే ఉండారో కొండేపు సురేష్ గారు గాని, ఆనంద సాగర్ గాని, కోటి సార్ గారిని, బ్రహ్మయ్య సార్ గాని, శాని సార్ గాని, అనిల్ సార్ గాని, వాళ్ళ మాదిరిగా మనం కూడా ఎదిగేవాళ్ళమే. అరే! ఇంత మంచి కంపెనీని ఒక 2, 3 సంవత్సరాల ముందుగానే తెలిసినట్లయితే ఎంత బాగుండేదనే అనుకునేటువంటి వాడిని నేను. అంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి వ్యవస్థాపకులైనటువంటి, వెస్టేజ్ వ్యవస్థాపకులైనటువంటి బాలి సార్ గారు ఎంత ముందు చూపుతో, ఎంత ఆలోచనతో, ఎంత పేదవాళ్ళకు కూడా మరి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేటువంటి దానికి, ఆరోగ్యాన్ని కల్పించేటువంటి దానికి ఎంత కృషి చేసి ఉంటాడు మహానుభావుడు. ఆయన ఆలోచనలనేటువంటివి నేను ఒక్కసారి ఆలోచన చేస్తే బాలి సార్ గారు ఎంత ముందు చూపుతో చేశారు. మరి మన వ్యవస్థ అనేటువంటిది, వెస్టేజ్ అనేటువంటిది తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించబోతుందనేటువంటి ఆలోచన నాకు కలగటం జరిగింది. ఆ క్రమంలో నేను ఈ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నాకు ఈ వెస్టేజ్‌లో చేరటానికి ఎలా అవకాశం వచ్చింది? దాని యొక్క స్థితిగతులేంటి అనేటువంటి విషయాన్ని చెప్పే ముందు నేను ఆ క్రమంలో ఉండగా నేను 2013లో రిటైర్డ్ అవ్వటం జరిగింది. అయిన తర్వాత కూడా నాకు ఎప్పుడు ఒకటే ఆలోచన, గ్రామానికి ఏదైనా చేయాలి, సేవ చేయాలి. సేవ ద్వారానే మనం జీవితం అనేటువంటి ధన్యమవుతుంది. మనం పోయిన మన యొక్క అవశేషాలు గాని ఏముండదు. మరి పుట్టినప్పుడు బట్టుండదు. చనిపోయేటప్పుడు
చనిపోయిన తర్వాత బట్ట ఉండదు. అయినప్పటికి కూడా మధ్యలో ఉండేటువంటి ఈ నాటక రంగంలో ర జీవితం అనేటువంటి నాటక రంగం. మరి నాటక రంగంలో రంగస్థల నటులు ఏం చేస్తారు? ఆ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆడతారు, తర్వాత పక్కకు పోతారు. అలాగే ఈ జీవితం అనేటువంటి దానికి అర్థాన్ని, పరమార్థాన్ని మనం కల్పించాలన్నట్లయితే సేవ ద్వారానే సాధ్యం అవుద్దని మొట్టమొదటి నుంచి అనుకున్నా. ఆ ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో నేను విద్యాదానం అనేటువంటిది చేస్తూ నేనే అన్నదానం మహాదానం, విద్యాదానంతు మహత్తరం అన్నారు. మరి మనిషి ఎంత డబ్బు సంపాదించినప్పటికి కూడా తృప్తి ఉండదు. దానికి మితం ఉండదు. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. ఎంత నువ్వు ఎక్కువ డబ్బిస్తే పిల్లలు అంత మనం చెడగొట్టినట్టుగా నేను భావిస్తా. అంటే వాళ్ళు సంపాదించుకుంటే వేరు. మనమేం చేస్తాం? మరి నేను లండన్ పోయినప్పుడు అక్కడ చూసేటువంటి వాతావరణాన్ని గమనించినప్పుడు మరి కుటుంబ సభ్యులందరూ గూడా మరి హాయిగా దంపతులంటే ఇలా ఉండాలనిపిస్తది. వాళ్ళు రోజు గూడా మరి షాపింగ్‌కి వెళ్ళేవాళ్ళు, అన్నీ తెచ్చుకునేవాళ్ళు, హ్యాపీగా ఉండేవారు. అక్కడ ఆరోగ్యం అంటే పొల్యూషన్ అనేటువంటి ఉండదు కాబట్టి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు. ఏంటి అనేటువంటి ఆలోచనతో అన్నదానం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. కలిగి నేను 2021 ఫిబ్రవరి 16వ తారీఖున నేను అన్నదాన కార్యక్రమాన్ని మా పిల్లల యొక్క సహకారంతో, మా మేడం గారి సహకారంతో ప్రారంభించాం. ఇప్పటికి ఫిబ్రవరి 16వ తారీఖుకి దగ్గరగా 5 ఏళ్ళు నిండి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నేను మరి ఎంఎస్ఆర్ గారు చెప్పినప్పుడు ఆయన మొట్టమొదట చేరినప్పుడు వారు ఆరుగురని చెప్పారు. ఆరుగురు అని చెప్పినప్పుడు 6 నుంచి ఈరోజు ప్రతి నెల కూడా 6,00,00,000 వ్యాపారం నా ద్వారా జరుగుతుందని జెప్పారు. అలాగే 6,00,00,000 వ్యాపారం జరగటమే గాకుండా మన దేశంలో 6,00,00,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారని జెప్పారు. అలాగే 6,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్సే గాదు, 6,000,00,00,000 వ్యాపారం జరుగుతుందని చెప్పారు. ఏంటది? మరి ఇంతింతై వటుడింతై అంటే మరి క్రమక్రమంగా మరి ఒక రాష్ట్రం దాటింది, ఒక జిల్లా దాటింది, ఒక దేశం దాటింది, 9 దేశాలకు విస్తరించింది అనేటువంటి విషయాన్ని ఇన్నప్పుడు ఏమిటి దీంట్లో ఉండేటువంటి గొప్పతనం అనేటువంటిది నేను ప్రతిరోజు ఆలోచన చేస్తానే ఉన్నా. ఆ క్రమంలో మరి నేను నా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటంలో భాగంగా నేను రోజు గూడా ఉదయం పూట 7 గంటల నుంచి 9 గంటల వరకి షటిల్ ఆడేటువంటి అలవాటు ఉంది. మొట్టమొదటి నుంచి కూడా స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, ఉద్యోగం చేసేటప్పుడైనా మొట్టమొదటి నుంచి కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు. డబ్బు ఎప్పుడైనా మా పిల్లలు చెబుతుంటారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు నాన్న. నువ్వు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకో. ఆరోగ్యం ఉంటేనే మేమెంతో దూరంలో ఉంటాం. నువ్వు ఆరోగ్యాన్ని సంరక్షించుకో అంటే నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా ముందు ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరిగేది. ఆ క్రమంలో నేను రోజు కూడా షటిల్ పోయినప్పుడు మాతో పాటు మా సిస్టరు కిరణ్మయి అంకులు నువ్వు బాగా ఆడుతున్నావు. ఆడటమే కాదు నీకు మంచి సర్కిల్ ఉందని చెబుతున్నారు. కాబట్టి మన వెస్టేజ్‌లో చేరమని నన్ను 2, 3 నెలలుగా కోరినప్పుడు నేను మొట్టమొదట విశ్వసించలా. కానీ ఆ అమ్మాయి చెప్పేటువంటి మాటల ద్వారా సరే చూద్దాం చివర ఏదైనా అంతిమ నిర్ణయం అనుకోని నేను తర్వాత చేరటం జరిగింది. ఆ క్రమంలో అనిల్ సారు, రవి సారు వాళ్ళొచ్చి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నాకు అనిపించింది. ఏంటి ఇంతమంది మరి చెబుతున్నారు. ఇన్ని రకాలుగా మరి ఇంతమంది జాయిన్ అయ్యి ఒక్క రూపాయి కట్టే పని లేదు. మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం ఉంటుందని అన్నప్పుడు ఆరోగ్యం అంటే మనకు ఆల్రెడీ ఉన్నది. కానీ మన మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు, నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి ఎవరైతే ఉండారో వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని పంచొచ్చు అన్నప్పుడు, ఓహో! ఇది బాగా ఉంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. ఆ కలగటంతో నేనేం చేశానంటే, సరే వారొచ్చారు మరి రవి సార్ లాంటి వాళ్ళొచ్చారు. యువకుడు, ఉత్సాహవంతుడు.
ఉద్రేకం అనేది దానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు. ఉద్రేకం నేనెప్పుడు చూడలే. ఎప్పుడు మరి నాతో ప్రయాణం చేసేటప్పుడు అలా ఉంటారో లేదో తెలీదు గానీ, ఎప్పుడు కూడా నవ్వుతుంటాడు, నవ్విస్తుంటాడు. మరి అటువంటి నవ్వుల రారాజు మరి రవి సార్ గారు. అటువంటి వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడటం, దాని ద్వారా నేను మరి జాయిన్ అయ్యి మరి జూలైలో జూలై ఆఖరికి చేరా. ఆగస్ట్ నుంచి ప్రారంభించా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలలయింది. 6 నెలల్లో కూడా నేను వారు వస్తున్నారు. మరి అన్నీ కూడా హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మరి ఆ క్రమంలో నేనేం చేశానంటే, ఏంటి ఈయన చెప్పేటువంటి మాటలు ఇలా ఉండయి. ఏదైనా గానీ ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను అని చెబుతారు. 10 నిమిషాలు కాదు, గంటైనా గానీ వారు చెప్పేటువంటి మాటల ద్వారా ప్రభావితమై, దాంట్లో అంటే ఏంటి, ప్రభావితమై వాళ్ళంతా కూడా జాయిన్ అయ్యేటువంటి దానికి సుముఖత వ్యక్తం చేశారు. నేనొకటే అనుకున్నా, మరి రవి సార్ చెప్పినప్పుడు నాకనిపించేది, ఏంటి ఇట్లా చెబుతున్నారు ఏందని. నేను ఒక్క నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే, మీరు జాయిన్ అవ్వద్దు అని చెప్పకూడదు. ముందు మీరు ప్రోడక్ట్ వాడండి. ప్రోడక్ట్, యూస్, లైక్, షేర్, ఈ 3 చేయండి అనేటువంటి మాటలు చెప్పినప్పుడు, నేనిప్పుడు ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు ముందు మీరు మన వెస్టేజీ కావాల్సినటువంటి తీసుకోండి. తీసుకొని ఆ తీసుకున్నటువంటి వాటిని వాడండి. వాడిన తర్వాత మీకు బాగుందంటే బాగుందని చెప్పండి. ఆ తర్వాత సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకొని మీకు జరిగినటువంటి మంచిని 10 మందికి పంచండి అనేటువంటి ఆలోచనతో మేము ప్రయాణం చేయటం జరిగింది. మాతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చేరిన తర్వాత మా టీం వచ్చేటప్పటికల్లా సుమారుగా 400 మంది టీం అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నా కృషి అనేటువంటిది తక్కువ ఉన్నప్పటికి కూడా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. నా టీంలో 3 డాక్టర్స్ ఉన్నారు. దాదాపుగా మరి ప్రభుత్వంలో పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారు. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. అలాగే వ్యాపారస్తులున్నారు. అందరూ ఉండారు. అన్ని వర్గాల యొక్క కలయికే నా టీం. కాబట్టి నాకు మహిళలు ఉండారు. మరి యువతులున్నారు, ఉత్సాహవంతులున్నారు. అందరూ కూడా ఏ రోజుకా రోజు దీంట్లో ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నాకు కూడా సమస్యలు ఉంటాయి. మరి సాధ్యమైనంత మేరకు నేను మరి రవి సార్ కానీ, అనిల్ సార్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు 99% వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి మన టీముని డెవలప్ చేయాలి అనేటువంటి సంకల్పంతోనే ఉన్నా. కానీ ఏ రోజు కూడా నాకు ఈ పని ఉంది అని నేను చెప్పేటువంటి దానికి నాకు అయిష్టం ఉంటుంది. తప్పనిసరి ఈ పరిస్థితి తప్ప దాదాపుగా నేను ఉదయం 10 కాడి నుంచి రాత్రి 10 దాకైనా నాకు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి వాళ్ళతో మరి విషయాలు తెలుసుకొని 10 మందికి పంచాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అయితే దానికి సంకల్పం అనేటువంటిది కానీ చూసినట్లయితే మనం చాలా కథలు చెప్పుకోవచ్చు. సంకల్ప సిద్ధి. మరి కాకి ఉన్నది. కాకి కడవ కథ మీరు మేము చిన్నప్పుడు విన్నాం. కాకి మరి వేసవకాలం వచ్చేటప్పటికల్లా కాకి అంటే మనం చేదరించుకుంటాం. కానీ ఏ జంతువైనా, ఏ పక్షి అయినా కానీ మనకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మరి కాకి ఉన్నది, మరి కరెంటు తీగల మీద నిలబడి ఉండగలదు. మరి అది శక్తి భగవంతుడు ఇచ్చాడు. మనం ఉండగలమా? మనం ఉండలేము. అలాగే కాకి మరి ఒక కడవలో నీళ్లు ఉన్నప్పుడు అదేం చేసింది? తెలివితో, ఆలోచనతో మరి ఏం చేసింది? దాని యొక్క మరి చిన్న చిన్న రాళ్ళు తెచ్చి ఆ రాళ్ళన్నీ ఒకటి నింపితే ఆ కడవలో ఉన్నటువంటి రాళ్ళు ఫలితంగా నీళ్ళే వచ్చినాయి, పైకి వచ్చినాయి. అలాగే మనం కూడా చిన్న చిన్న రాళ్ళు ఏరుకోవాలన్నట్లయితే ఈ వెస్టేజ్ అనేటువంటి మహాసముద్రం, ఆ మహాసముద్రాన్ని మన వేదాలంటే మొట్టమొదటి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎలా సంపాదించాలి ఏంటనేటువంటి దాన్ని, ఆ సముద్రాన్ని మనం కూడా ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి డ్రెస్ వేసుకోవాలి.
దాని తగినటువంటి మరి యూనిఫామ్ ధరించాలి, దాని తగినట్టు విధంగా మాటలు చెప్పాలి, దాని తగినటువంటి విధంగా నడుచుకోవాలి, మిగిలినటువంటి రోల్ మోడల్గా ఉండాలి. నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే నేను మళ్ళీ కామెడీగా చెప్పినాడు, బ్లాక్ అండ్ వైట్ మీట్ మీ నైట్. అంటే బ్లాక్ అండ్ వైట్ ధరించినప్పుడు, నేను ఆ యూనిఫామ్ ధరించినప్పుడు నాకు చెప్పలేనటువంటి మరి శక్తి వస్తుంది. నేను మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎంఎస్ఆర్ గారు చీరాలు వచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు వింటే కష్టే ఫలి, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మరి ఆ కాకి మరి కష్టపడింది కాబట్టి ఫలితాన్ని, ఆ దాహాన్ని, ఆ మంచినీరును తాగగలిగింది. ఆ మంచినీరు తాగాలన్నట్లయితే, మంచినీరు అనేటువంటి చెప్పినట్లే మన దాంట్లో ఉంది వాటర్ ప్యూరిఫై. ఆ వాటర్ ప్యూరిఫై నేను మా మిత్రులకి ఇద్దరికి ఇచ్చినప్పుడు ఆ వాటర్ ప్యూరిఫై అనేటువంటిది వాళ్ళు తాగిన తర్వాత నాకు ఒకటి చెప్పారు, ఏం మోహన్ రావు ఎంత మంచిది వాటర్ ప్యూరిఫై మాకు ఇచ్చావు, డబ్బు అంటావు, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే రాదు, నువ్వు ఆ వాటర్ ప్యూరిఫై ఎంత బాగుందయ్యా, ఏ విధమైన కెమికల్స్ లేకుండా. అంటే అందరికి అవకాశం రాదు, అంటే అంటే దాంట్లో మనకు ఉండేటువంటి వాటిలో వాటర్ ప్యూరిఫై కూడా ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా జీవితాన్ని మనం సాధించాలి అన్నట్లయితే మరి ఒక కష్టమైనటువంటి ఫలితాన్ని అనుభవించడమే కాదు, కష్టమైనటువంటి విషయాన్ని నమ్మటమే కాదు, దాన్ని సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది. సాధన చేయాలి, కష్టపడాలి. అయితే ఎంఎస్ఆర్ గారు ఒక మాట చెప్పారు, మనం మనం వాడటం వేరు, అనుభవించడం వేరు. చెప్పినప్పుడు ఆ సభ్యత్వం చేర్చుకోవటం అనేటువంటిది తేలికే, ఫ్రీ కాబట్టి. కానీ ఆ సభ్యత్వం చేరిన తర్వాత వారిని ఫాలోఅప్ చేయటం అనేటువంటి కొద్ది కష్టం. అలాగే మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అంతేగాని వాళ్ళు చేరారు, నాకు 400 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉండారంటే 1000 మంది ఉంటే ఉంది, ఫలితం ఉండదు. 1000 మంది ఉండటం కాదు, ఉన్నటువంటి వాళ్ళు 500 మంది అయినా 500 మంది కూడా మరి ఎంతో కొంత వాళ్ళకు తోచిన విధంగా ప్రతి నెల తీసుకుంటే మనం ఆటోమేటిక్గా మరి బ్రాంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇంకా గోల్డ్ అవ్వచ్చు, ఇక ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు అనేటువంటిది నేను నమ్మే. అందువల్లే నాకు మొట్టమొదట టీము వస్తుందా రాలేదా అనేటువంటి ఎప్పుడు ఆలోచన, నా పని నేను చేసుకుంటా. మరి లైఫ్ లైనర్ అయినటువంటి రవి సార్ కానీ, అనిల్ సార్ కానీ, వాళ్ళ అందరి యొక్క సహకారంతో ముందుకు నడుస్తూనే ఉన్నా. నడుస్తున్నప్పుడు నేను పోయిన చోటల్లో ఒకటే అంటున్నారు, మాస్టర్ గారు ఈ వయసులో మీరేంది ఈ పని ఏంది అని అన్నారు. అంటే నేను ఒకటి చెప్పాను, అయ్యా నేను డబ్బు సంపాదించడానికి రాలేదు, నాకు డబ్బు అంటే కొద్ది గొప్ప మా పిల్లలు, మేము, మా మేడం గారు డబ్బు సంపాదించి ఉన్నారు, సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ మన గ్రామానికి, మన నియోజకవర్గానికి ఎక్కడైతే పేదవాళ్ళు, నిరుపేదలు, నిర్భాగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలి. నేను ఒకటే మొట్టమొదటి నుంచి ఒకటి కోరుకున్నా, నేను నా కింద ఉన్నటువంటి లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉంటారో నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళ ద్వారా నేను ఆనందాన్ని పొందుతా. నాకు డబ్బు సంపాదించడం అనేటువంటి కాదు, నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నా లైఫ్ లైనర్స్ ఉండారో వాళ్ళందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా మరి బ్రాంజ్, సిల్వర్ అలా అయితే నేను అంతకంటే పొందిన జీవితంలో ఆనందం అంటూ ఉందంటే వాళ్ళ ద్వారానే నాకు కలగాలి అనేటువంటి, నాకు ఆనందం లేదని కాదు, ఆనందం అనేటువంటి ఉన్నది. కానీ వాళ్ళు కూడా మా స్థాయికి ఎదిగితే మేము సంతోషిస్తాం. అంతేకాకుండా నేను ఒకటే మొట్టమొదటి నుంచి నేను అంటున్నా, నేను మా ఊర్లో ఆలయంలో ప్రతి మంగళ శనివారం అన్నదానం చేస్తాను 5 ఏళ్ల నుంచి. అయితే నేను డబ్బు గురించి చెప్పకూడదు, ఎందువల్లంటే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. ఎందువల్ల చక్రార పంక్తిరేవ గచ్చేది భాగ్యపంతి అన్నాడు మరి సంస్కృతంలో ఒక శ్లోకంలో. చక్రం అనేటువంటిది మన సైకిల్ చక్రం ఉంది, సైకిల్ చక్రం కింద ఉన్నటువంటిది కాసేపటికల్లా పైకి వస్తాయి, పైన ఉంది కిందకు వస్తాయి. డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో నేను ఇప్పటికీ 17 లక్షల అన్నదానాన్ని ఖర్చు పెట్టి
అయితే నేను ఖర్చు పెట్టానని మీ అందరికీ చెబుతున్నా. నాకు చెప్పాల్సిన బాధ్యత. కానీ నాకు ఈ వెస్టేజి మహాతల్లి వెస్టేజి ద్వారా నేను నెలకు ఒక రూ. 1,00,000 సంపాదిస్తా గలిగితే నేను చేసేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఇంకొక రోజు పెంచి, అంటే నేను శనివారం చేస్తున్నా. దాన్ని సోమవారం, బుధవారం, శనివారం చేయాలనేటువంటి ఆలోచన నాకున్నది. నేను మా పిల్లలు కూడా చెప్పినప్పుడు పిల్లలు అన్నారు, మా చిన్నబ్బాయి గాని, పెద్దబ్బాయి, "ఏంది నాన్న నువ్వు ఏంటి ఉదయం లేసి సాయంత్రం దాకా తిరుగుతానే ఉన్నావు? ఏంటయ్యా నాన్న నీవు తిరగాల్సిన ఈ వయసులో ఏం కావాలి నీకు? కారు కావాలా? కారు కావాలంటే తెప్పిచ్చేస్తాం. నువ్వేం వరీ అక్కర్లా" అంటే నేనోటి చెప్పా. మీరు పంపించినటువంటి కారు గాని, ఏదైనా గాని నేను అనిపించగలను. కానీ నేను ఈ వయసులో స్వయం కృషితో మన వెస్టేజ్ ద్వారా ఇదంతా కూడా ఏందంటే, మనకిది స్వచ్ఛమైనటువంటి తెల్ల కాగితంతో సమానం. మన వెస్టేజ్ అనేటువంటిది. ఎక్కడ కూడా మచ్చ ఉండదు. అంటే ఎందువల్ల ఇది ఆథరైజ్డ్ కంపెనీ. మరి 2004లో స్థాపించినటువంటి కంపెనీ 2026కి వచ్చాం. అంటే 22 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ మరి ఎక్కడి నుంచి మరి ఢిల్లీలో స్థాపించినటువంటి కంపెనీ, బాలిసార్ స్థాపించినటువంటి కంపెనీ. మరి అటువంటి కంపెనీలో మనం పనిచేసి ఉన్నామంటే ఒక నోటి మాట ద్వారా నడిచేటువంటి కంపెనీ. మరి 450 ప్రొడక్ట్లు ఉన్నటువంటి కంపెనీ. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటి, మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు. అంటే చాలామంది అంటారు, "ఏందయ్యా ₹540 అని." కాదు, 540 కాదు, అది 1040 అయినా కానీ మనం కొనాల్సింది. ఎందువల్లంటే దాంట్లో కెమికల్స్ కలపల. నెల ఉండేటువంటి దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా దాంట్లో ఏం చెప్పారు, "మీకు నచ్చకపోతే మరి తిరిగిండి" అన్నారు. దాంట్లో దమ్ము, ధైర్యం కంపెనీలో ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మరి ఆ మాట రాస్తున్నారు. నేనెక్కడ చూడలా. ఎక్కడ చూసినప్పుడు కూడా మనం వాడతాం, ఇస్తాం, తీసుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం. మరి వాటిల్ని మనం వాడుకుంటాం. కానీ బాగాలేదని ఏ కిరాణా షాప్ వాడికో లేకపోతే ఒక మాల్‌కో పోయి, "నాకు బాలేదయ్యా నువ్వియ్యి, మళ్ళీ కొత్తది" అంటే ఎవడివ్వడు. కానీ దీంట్లో ఆ విధంగా రాశారంటే కంపెనీలో ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి నాణ్యత, ప్రామాణికత అనేటువంటిది ఎంతుందో కూడా నా ఊహకే అందట్ల. అటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి కంపెనీలో పనిచేయటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తాను. అంతేకాకుండా డబ్బు ఎవరికి చేదు? డబ్బు ఎవ్వరికి చేదు. ధనం మూలం ఇదం జగత్. డబ్బు అనేటువంటి ధనం మూలం అన్నిటికీ. ఇదం జగత్, ఈ ప్రపంచంలో మూలం ఏదన్నా ఉన్నట్టు ధనమే. ఆ ధనాన్ని సంపాదించేటువంటిది మరి సక్రమైనటువంటి మార్గంలో, అక్రమైనటువంటి మార్గం కాదు, సక్రమైనటువంటి మార్గంలో నడిచేటువంటి దానికి బాలిసార్ గారి, ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాటలు, "నా కింద 1,00,000 సైన్యం ఉందన్నారు." 1,00,000. ఎవడైనా కానీ జాతస్య మరణం ధ్రువం. పుట్టినటువంటి వాడు గిట్టక మానడు. ఆ 1,00,000 సైన్యం మరి జీవితంలో ఎవరైనా మర్చిపోతారా? ఎంఎస్ఆర్ గారు కానీ బాలిసార్ గారిని కానీ ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోయాడంటే వాడు మనిషే కాదని చెబుతారు. కాబట్టి అటువంటి ఎంఎస్ఆర్ గారి టీములో పనిచేయటం అనేటువంటిది నా వరకు నేను పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. అటువంటి మంచి మనిషి, మనకు కావాల్సిన మనిషి, మనందరి మనిషి, మనలో మనిషి, భేషజాలకలు పోకుండా 20,00,000 సంపాదిస్తున్నా వచ్చినప్పుడు ఎంత సింప్లిసిటీగా ఉంటారు. మరి ఎక్కడ కావాలంటే అక్కడ మరి మెట్లు కాడ కానీ ఎక్కడైనా కూర్చునేటువంటి దానికి నాయన ఇంత డబ్బు సంపాదించాను అనేటువంటి అంటే ఎదిగే కొంది ఒదిగి ఉండాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి విధానం ఆ మహానుభావుడి యొక్క పుణ్య ఫలితంగా, మరి ఆయన యొక్క ఆశీస్సుల మూలంగా మనమంతా కూడా ఈరోజు పనిచేస్తున్నామని నేను నమ్ముతున్నాను. అటువంటి సమయంలో నాకు డబ్బు గురించి చెబుతున్నా. మరి డబ్బు సంపాదించేటువంటి దానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని మార్గాలు ఉన్నప్పటికి కూడా ఇది మనకి మరి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఒక పద్యం ఉన్నది.
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు అది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 కదరా సుమతి. డబ్బుంటే ఏం చేస్తారు? బంధువులు అదే పనికొస్తారు. డబ్బు లేదనుకుంటే ఆ గల్లీలో పోతున్న తల తిప్పుకొని పోతారు. ఎట్లా అంటే మరి చెరువు ఉంది. చెరువులోకి నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో కప్పలు బెక 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 అని వస్తాయి. కాబట్టి డబ్బు సంపాదించాలి. డబ్బు ద్వారా మనం ఆర్థికంగా స్థిరపడటమే కాదు, మన కుటుంబ వ్యవస్థలో పిల్లల యొక్క చదువుల గురించి, మరి అనారోగ్యంతో బాధపడేటువంటి తల్లిదండ్రుల గురించి ఎవరైతే ఈ వెస్టేజీలో చేరారో వాళ్ళంతా కూడా కష్టపడితే ఫలితం ఉంటుంది అనేటువంటి భావన అందరికి కూడా కలగాలి. నేను ఈరోజు ఈ విధంగా చెబుతున్నానంటే మా సతీమణి, మా మేడం గారు, పుష్పవల్లి మేడం గారు, మరి ఏ పని చేసినా ఆ మొట్టమొదటి నుంచి కూడా మా మావయ్య గారు సజ్జా నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, చనిపోయారు. ఆయన దగ్గర నేను తెలుసుకుందోటి, ఏదైనా కానీ క్రమశిక్షణ, ఆయన కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. అదే భావనతో నా సతీమణి కూడా ఉండేది. క్రమశిక్షణ, అంకిత భావం, చేసే పని ద్వారా మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలనేటువంటి భావన కలగాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఒక పని మన మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబితే ఆ పని అయ్యేదాకా కూడా రాత్రి 10 కానీ 11 కానీ 12 కానీ ఆ పని అవ్వాలి, నిద్రపోవాలి. అదేవిధంగా మిగిలినటువంటి టీచర్స్ కూడా అదే భావన కలిగేందుగా ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నా అనుకొని మన పని మనం చేయాలి, మన డ్యూటీ మనకి, అలా డ్యూటీ మైండ్తో పని చేయబట్టి ఆమె ఈరోజు కూడా మరి ఆ ప్రాజెక్టులో మేడం గారంటే ఒక గౌరవం. అంటే ఎవరైనా నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది అన్నట్టుగా మనం కరెక్ట్గా చెబుతాం కాబట్టి కొంతమంది బాధపడవచ్చు, అది సాధ్యమే. కానీ తర్వాత అయినా కానీ తెలుసుకుంటారు. ఎందువల్ల మేడం గారు ఈ విధంగా మనం మేడం గారు చెప్పబట్టి మనం కొద్ది గొప్ప నేర్చుకున్నాం, కొద్ది గొప్ప మనం ఒక మెళుకువలు తెలుసుకున్నాం. కొద్ది గొప్ప తెలుసుకోవటం ద్వారా మన ప్రమోషన్లు కూడా అవకాశం వస్తుందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ చేరినటువంటి 6 నెలల క్రమంలో కూడా నా కింద నా లైఫ్ లైనర్స్ మరి చాలామంది కూడా బ్రాంజీ అయ్యారు, సిల్వర్ అయ్యారు. మరి బ్రాంచ్ డైరెక్టర్గా మరి చీరాల్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ హాస్పిటల్, ప్రేమ హాస్పిటల్ ఆ అధినేత మాకు ఆప్తుడు, హితుడు, సన్నిహితుడు. అలాగే రొటేరియన్గా చేరి మరి చీరాల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా చేరి బెస్ట్ రోటరీ ప్రెసిడెంట్ అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. మాకు ఎల్లప్పుడూ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి వ్యక్తి డాక్టర్ ఐ బాబురావు గారు కూడా మన దాంట్లో చేరి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. అలాగే రమాదేవి మేడం గారు, అలాగే నాకు ఎంతో ఆప్తుడుగా ఉండేటువంటి నా శ్రేయోభిలాషి, నా హితుడు, మా మిత్రుడు అయినటువంటి మరి పింజల శ్రీనివాసరావు మాస్టర్ గారు కూడా దీంట్లో చేరి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు కూడా అవటం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మా అబ్బాయి స్నేహితుడు, మా చిన్నబ్బాయి రుద్రవర్మ స్నేహితుడు గుత్తి విజయ్ కుమార్ దీంట్లో నా మాటలు విశ్వసించి చేరి అనతి కాలంలోనే సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. ఆ కుర్రవాడికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మరి దేవతోటి బుల్లెమ్మాయి గారు మరి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ నేను చెప్పిన వెంటనే రాకపోయినప్పుడు కూడా చాలా వరకు ఆ అమ్మాయిని నేను మరి టీచర్ గారిని 4-5 సార్లు కలిసి చేరమ్మంటే నేను ఈ పని చేయలేనండి, నాకు అలవాటు లేదు, నేను తిరగలేను, నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి అయ్యి అని చెప్పింది. చెప్పినప్పుడు కూడా నేను నచ్చజెప్పి చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత మధ్యలో కూడా ఆ అమ్మాయి మానసికంగా చాలా అవస్థపడలేదు. కానీ మానసికంగా మాస్టర్ గారు ఏంది ఇది అని 1-2 సందర్భాల్లో అన్నప్పుడు కూడా అమ్మ నువ్వు కష్టపడు, నువ్వు మంచి లీడర్ అవుతావని చెప్పినప్పుడు నా మాటలు విశ్వసించి మరి బుల్లెమ్మాయి గారు చేరటం జరిగింది. చేరిన తర్వాత ఆమె మరి పట్టువదలని విక్రమార్కులు ఉంటారని అన్నా కానీ
పట్టువదలని విక్రమార్కురాలుగా ఆ అమ్మాయి కృషి చేసి మరి అనతి కాలంలోనే సిల్వర్ డైరెక్టర్ అయ్యి మా టీములో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికి కూడా మార్గదర్శకంగా నిలిచిందని చెబుతూ మరి ఆ బుల్లెమ్మాయికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆమె మరి ప్రతిరోజు కూడా 3, 4, 5 మరి హోమ్ మీటింగ్స్ పెడుతుంటే నాకు కూడా సిగ్గేస్తుంది. ఎందువల్లంటే ఆ అమ్మాయే ఇంత బాగా పనిచేస్తుంది. మనం ఇంకా చేయలేదు. ఇంకా చేర్చాలి. ఇంకా మన ఓర్పుగా, నేర్పుగా ఉండాలనేటువంటి భావన కలిగే విధంగా మరి చేయటం అనేటువంటి జరుగుతా ఉంది. మరి మా టీముల్లో కృష్ణవేణి గారు టీచర్ గారు, అలాగే అనురాధ టీచర్ గారు, మరి ఇంకొల్లు ఇంకొల్లు గొల్లపాలెం ఆ టీచర్ గారు పోతే నేను ఆమెను చూసినప్పుడల్లా డొక్కా సీతమ్మ జ్ఞాపకం వచ్చేది. అంటే మరి ఆమె జీవితం డొక్కా సీతమ్మ గారు ఎప్పుడు కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్నదానం చేసినటువంటి ఆమె పేరుతో ఎక్కడ జరిగిన అన్నదానం అనేటువంటి పెడతారు. నేను పోయినప్పుడల్లా మాస్టర్ గారు మీరు వచ్చారు, మీరు కాదు ఎంతమంది వచ్చారు అని అడిగి ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా నాకు అన్నం వడ్డించడం కానీ టిఫిన్ పెట్టించడం కానీ చూసినప్పుడు ఆమె నేనెప్పుడు కూడా ఒక మంచి భావనతో చూసేటువంటి వ్యక్తి. ఎందువల్ల అంటే గొల్లపూడి మరి వాళ్ళది గొల్లపాలెం అన్నపూర్ణన్న. నేను ఆమెను చూసినప్పుడల్లా ఆమెలో మరి అన్నదానం అనేటువంటిది ఎంత మంచి భావన. అటువంటి వ్యక్తి కూడా మన టీంలో చేరటం, అలాగే ల లతా మేడం గారు ఆమె ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుకున్నారు. మరి ఉద్యోగం చేశారు. మేము చెప్పిన వెంటనే వాళ్ళ సారు నూనె కైలాష్ బాబు గారు వాళ్ళందరూ కూడా చేరటం జరిగింది. అలాగే మరి ఈపురపాలెంలో మరి చేమకుర్తి లక్ష్మీ దుర్గ ఇట్లా పేర్లు చెప్పుకున్నట్లయితే ఎంతమంది పేర్లైనా చెప్పుకోవచ్చు. అలాగే మా వేటపాలెంలో యూసుఫ్ టైలర్ అంటే ఇలా ఉండాలి అనేటువంటి పొట్టివాడైనా గట్టివాడు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు అందరూ కూడా చేరి నా టీముకి ఒక వెలుగుని ప్రసాదించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి వెస్టేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఒకటే గ్రహించా, 4 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, 450 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఏంటి అని నేను స్టడీ చేసినప్పుడు మరి యూట్యూబ్లో చూసినప్పుడు ఎక్కడ చూసినా కానీ సుబ్బయ్య శెట్టి గారు ఆయన చెప్పినప్పుడు 50 లక్షల ఏంటి 50 లక్షలు ఏంటి మిరాకిల్ లాగా ఉంది ఏందని ఆయన చదివి చూసినప్పుడు ఆయన చేసినటువంటి శ్రమ, పడినటువంటి కష్టపడితేనే ఫలితం వస్తుంది. అరే 50 లక్షలు ఏంది వారు చెప్పేటువంటి మరి ఒంగోలు వచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు వింటే చెబితే చేయాలి. ఏంటది ఏం చెప్పటం ఏం చేయటం అంటే ఒక అప్లైనర్, ఒక మెంటర్ ఎవరైతే చెబుతారో ఏదైతే చెబుతారో అది చెయ్యాలి. అది ఒక్క మాట చాలండి మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి దానికి. ఒక్క మాట, పెట్టని గోడ, ఒక్క మాట చెబితే చెయ్యాలి. ఆ ఒక్క మాట తీసుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అంత మంచి మాట చెప్పారు. మరి చాలామంది కూడా మరి మా రవి సార్ లాంటి వాళ్ళు చెబుతా ఉన్నారు, మీరు మైసూర్ రావాలంటే సార్ నేను ఆల్రెడీ మైసూర్ చూశాను, తర్వాత బెంగళూరు తిరిగాను, అన్నీ తిరిగానండి, మరి కొన్ని దేశాలు కూడా తిరిగాను. అంటే మీరు రావాలండి, వారితో మీకు మంచి అవకాశం, వారు చెప్పే మాటలు వినండి, మీ లైఫ్ మారిపోద్దని చెబుతుంటే నాకు కూడా పోవాలనేటువంటి ఆలోచన ఉన్నది, వెళ్తాననేటువంటి దాన్ని. కాబట్టి ఏంటంటే మనం చెప్పడం వేరు, చేయటం వేరు. తెలివి అనేటువంటి ఒకటి సొత్తు కాదు. మా గురువుగారు చెప్పేవాళ్ళు, సూర్యప్రకాశ్రావు అని ఎంఏ చదివేటప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు మరి మన దేశాన్ని పరిపాలించేటువంటి సమయంలో మరి అందరికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు మరి దానికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒక ఆయన అప్లికేషన్ పెడతానంటే పెట్టి ఆయన ఏం రాసేవాడు, ఎన్ వరహాలు అని రాసేవాడంట. రాస్తే అన్ని చూసి ఎన్ వరహాలు వీడెవడో మనాడు కాదని వదిలేసేవాళ్ళంట. ఆ తర్వాత ఎవరో చెప్పారంట, తెలియగలటువంటి వ్యక్తి, నువ్వు అట్ట పేరు రాయబాకయ్యా, దాన్ని షార్ట్ కట్ చేయమన్నాడు, ఎన్వి హాల్ అని పెట్టాయంట. వెంటనే ఉద్యోగం వచ్చిందంట. చూడండి,
మరి ఎంత షార్ట్‌కట్‌లో మనం ఈ విషయాన్ని గ్రహించాలి. అంతే షార్ట్‌కట్‌లో మనం విషయాన్ని చెప్పగలిగే విధానంగా ఉండాలి. మరి రవి సార్ చెప్పినప్పుడు నాకొకటే అనిపించేది. ఏదైనా గానీ ఎక్కడైనా ఏ జబ్బులు, ఎక్కడైనా ఏ బాధలు, ఎక్కడైనటువంటి ఇంట్లోకి గాదు ఒంట్లోకొస్తది ఈ రోగాలనేటువంటి చెప్పినప్పుడు వాళ్ళంతా గూడా మరి తదేక దీక్షతో వారు చెప్పేటువంటి హోమ్ మీటింగు విని ఖచ్చితంగా చేరేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క స్నేహం అనేటువంటిది నాకు లభించింది. మరి మనం చూస్తాం. ఏం చూస్తాం? మట్టి, మట్టి ఉంటది. మట్టిలో ఎన్నో మలినాలుంటాయి. కానీ ఆ మట్టిని మలచి ఒక ప్రతిమగా తయారు చేస్తే మరి ఏం చేస్తారు? దాన్ని పూజిస్తారు. జీవితం అనేది జీవితంలో ఏం చేయాలనేది చెప్పేది రామాయణం. జీవితంలో ఏం చేయకూడదని చెప్పేటువంటిది మహాభారతం. జీవితం అంటే ఇలా జీవించాలని చెప్పేటువంటిది భారతం. అలాగే మనం జీవితాన్ని లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను అనేటువంటి అహంకారాన్ని వీడాలి. నేను అనేటువంటి అహంకారాన్ని వీడి మనం అనేటువంటి ఆలోచనకి ఎవరైతే వస్తారో ఆ వెస్టేజ్ అనేటువంటి కుటుంబం అంతా కూడా మనం నేను గాదు. నా వల్లే జరిగిందని అనుకుంటే ఆ టీమ్ అంతా గూడా డౌన్‌ఫాల్ అవుద్ది. కాబట్టి మనం అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో ఆహ్, ఆ కుటుంబం ఆ వెస్టేజ్ కుటుంబం అంతా కూడా మన కుటుంబ సభ్యులం అని అనుకుంటామో, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం ఏం జేయాలి? మరి 450 ప్రొడక్ట్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటి? 4 స్టెప్పులుండయి. 4 రకాలున్నటువంటివి. మనకి హోమ్ నీడ్స్. హోమ్ నీడ్స్ అంటే మనకు తెలుసు. అంటే గృహానికి అవసరమైనటువంటి వస్తువులు. అవి మనం కిరాణా షాపులో తీసుకుంటాం. కానీ మనం ఇప్పుడు చేరిన తర్వాత ఏం జేయాలి? మనం వెస్టేజీ డీఎల్‌సీపీలో తీసుకుంటాం. అలాగే మనకి ఇంటికి కావాల్సినటువంటి ఏంటి ఫేస్ సంబంధించినటువంటి గాని కాస్మెటిక్స్ అవి కావాలనుకున్నప్పుడు మనం ఏం జేస్తాం? ఫ్యాన్సీ షాప్‌కి పోతాం. ఫ్యాన్సీ షాప్ పోతే అవి ఫ్యాన్సీ షాప్ పోక్కర్లేదు. మన వెస్టేజ్‌లోనే ఉండేయని మనం తీసుకోవాలి. అలాగే మనకి ఏదైనా చిన్న జబ్బు చేసింది, తేడా వచ్చింది. మనం ఏం చేస్తాం? మెడికల్ షాప్‌కి పోతాం. అయ్యా మనకక్కర్లేదు అని మనకేం చేస్తున్నాడు? ఫుడ్ సప్లిమెంటరీ అంటే ఏంది? మనకేదో మందులు, మాత్రలు, గీత్రలు ఇయి గాదు. అంటే ఏ వ్యక్తికైతే లోపం ఉన్నదో, ఏ వ్యక్తికైతే తేడా ఉన్నదో, దానికి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చేటువంటివి. అంటే ఏంటి? మనకి కంటి జబ్బొచ్చింది. కళ్ళు సరిగా కనిపించట్లేదు. ఆ కంటికి ఏం చేస్తాం? మనం పోతే టాబ్లెట్ యేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఐ సపోర్ట్ అంటే కంటి నరాలు చుక్కటం వల్ల మనకొచ్చేటువంటిది. నాకు ఒకాయన ఒక మిత్రుడు చెప్పాడు. వెస్టేజ్‌లో పనిచేసేటువంటి కోట్‌నేస్ గారు చెప్పారు. "అయ్యా! నేను ఐ సపోర్ట్ తీసుకున్నాను. ఐ సపోర్ట్ తీసుకుంటే నేను ఒక డబ్బా తీసుకున్నా. 30 క్యాప్సూల్స్ ఉన్నాయి. నేను యేసుకోవటంతో పాటు నా సతీమణికి గూడా 15 రోజులు వాడాం. వాడితే చూపు కళ్ళజోడు లేకపోయినా నేను చూడగలుగుతున్నానని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. కోట్నేష్ గారు మన దాంట్లో మా టీమ్‌లో ఒక మెంబరు. ఆయన చెప్పినటువంటి మాటలింటే నాకు ఆశ్చర్యమేసి నేను గూడా ఐ సపోర్టు మింగటం ప్రారంభించా. తీసుకోవడం భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకోబోయేటప్పుడు. నాకు గూడా ఏమనిపించింది, ఈ ఐ సపోర్ట్ వల్ల నేను చిన్న అక్షరాలు చూడలేనటువంటి పరిస్థితి. ఇది చూడటం జరిగింది. అంటే ఏంది, మనం వాడేటువంటి ప్రతి వస్తువు గూడా విలువ కలిగినటువంటిది. సైడ్ ఎఫెక్ట్ లేనటువంటిది. ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే ఎవరైనా వాడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఈ వెస్టేజ్‌లు గూడా ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరినైనా చేర్చుకోవచ్చు. చదువుతో పని లేదు. అలాగా చదువుతో పని ఉన్నట్లయితే ఇంతమంది ఉండేటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళైనా, చదువు లేనటువంటి వాళ్ళైనా, మరి మన మొన్న మీటింగ్‌లో చెప్పారు. ఎవరో నాయుడు గారు, మాధవ నాయుడు గారు. నేను అసలు ఇంతవరకి నేను ఈ వెస్టేజ్‌లో మెంబర్‌షిప్‌ని చేర్చుకోవటం, ఐడీ ఎయటం రాదు. కానీ నాకు 1,75,000 వచ్చినియి అని చెప్పారు.
నేను చాలా ఆశ్చర్యపోయా. ఏంటి దీంట్లో ఎంత ప్రభావం ఉన్నదా? ఎంత శక్తి ఉన్నదా? ఏంటి ఈ వెస్టేజ్ అంటే ఏంటి? ఎంత 9 దేశాలకు వెళ్తుందా? అబ్బా! మళ్ళీ ఏం చెప్పారు? పం 2030 నాటికి ఎక్కువ దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం గూడా ఉన్నది. ఫిలిప్పీన్స్ కూడా ఇప్పుడే ప్రవేశించిందని చెప్పారు. ఏమిటి? ఆ శక్తి అనేటువంటిది వెస్టేజ్‌లో ఉంది. మనం ఆ శక్తితో, యుక్తితో, నేర్పుతో, నేర్పరితనంతో ముందుకు సాగాలి. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. భవిష్యత్ తరాలకు మార్గదర్శకం ఏంటి అన్నప్పుడు, మేము మొన్న పెడన పోయినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు. మా 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 పెడనలో కూడా డీఎల్‌సీపీ ఉందండి. ఒక వ్యక్తి మరి 2,00,000 ఉన్నప్పుడు చనిపోతే, ఆ వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయికి ఇయటమే కాకుండా, ఆ అబ్బాయి ద్వారా ఆయన 3,50,000 తీసుకుంటున్నారు అనేటువంటి మాట మేము విన్నాం. వాళ్ళు గూడా కన్ఫర్మ్ చేశారు. అంటే ఏంటి 3 తరాలకి సంబంధించినటువంటి 3 తరాలకి మనం శాశ్వతంగా ఉండేటువంటిది. అంటే ఏంటి? నేనుండ నేను అనుకోని పరిస్థితుల్లో పోయినట్లయితే నా భార్యకిస్తారు. వారు గూడా పోయినట్లయితే పిల్లవాడికిస్తారు. అంటే ఒకే ఐడీని 3 తరాల వరకి ఇచ్చేటువంటి అవకాశం ఇయటం అనేటువంటిది నా భూతో నా భవిష్యత్తు. ఎక్కడ గూడా ఏ కంపెనీలు గూడా ఇవ్వరు. అటువంటి కంపెనీ మంచి కంపెనీ ఇచ్చారు అన్నట్లయితే ఏమిటి? ఈ కంపెనీ యొక్క భవిష్యత్తు ఏమిటి అన్నట్లయితే ఇది దే సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, అలాగే వెస్టేజ్ ఒక్కటే అనే భావన కలిగే విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. మీ అందరికి గూడా కలుగుద్దని నేను భావిస్తున్నా. అటువంటి మంచి కంపెనీలో పనిజేయటం అనేటువంటిది మనకి చాలా అదృష్టం. అది పూర్వజన్మ సుకృతం. మరి సమయం ఎవ్వరి కోసం ఆగదు. కష్టాలన్నీ ప్రతివాడికి ఉండేవే. కానీ నీ సంకల్పం అనేటువంటి కొత్తగా ఉండాలి. కష్టాలుండయి గదా! అని నువ్వదే మోసబాటలో ప్రయాణం చేస్తే కాదు. నీ సంకల్పం అనేది కొత్తగా ఉండాలి. మార్పు అనేటువంటిది ప్రతి సంవత్సరం వస్తది. ఒకటే తేదీ. జనవరి 1 అంటే ప్రతి సంవత్సరం మళ్ళీ ఒకటి. కానీ తేదీలో మార్పు తేదీలో కాదు. దేంట్లో ఉండాలి? నీ ఆచరణలో ఉండాలి. నీ ఆలోచనలో ఉండాలి. ఆ మార్పు అనేటువంటిది నువ్వు మార్చుకున్నట్లయితే అంటే నువ్వు స్థిరంగా సీఎన్‌సీ అన్నారు. సీఎన్‌సీ అంటే ఏంది? కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. అంటే నువ్వు చేరినప్పుడు ఎప్పుడైతే చేరావో ఎవరో రకరకాలుగా చెబుతారు. నాకు కూడా చెప్పారు. ఏంటే నువ్వు ఈ పని చేత్తన్నావేందని. నేను ఒకటే అనుకున్నా. మరి ఇటు వింటున్నా, ఇటు వదిలేస్తున్నా. ఇనేసేసి మనం ఖచ్చితంగా ఒక 1,00,000 సంపాదించిన రోజు ఎవరైతే "ఏందయ్యా ఈ పని" అంటారో, "అబ్బా! ఏం పని చేసావయ్యా" అని అంటారనే ఉద్దేశం నాకు కలిగింది. కాబట్టి సమయం అనేటువంటిది మరి మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. మనం మనస్తత్వం ఎలా ఉండాలన్నట్లయితే, మనం కష్టపడితే మన కష్టాన్ని చూసి నలుగురు గూడా మనం చేసినటువంటి కష్టాన్ని కథలుగా చెప్పుకోవాలి. మనం కష్టపడ్డాం. కష్టపడినప్పుడు మనం కష్టపడితే ఏంటి అనేటువంటిది వాళ్ళనుకుంటారు. ఏంది ఈయన ఇంత కష్టపడుతున్నా అని. కానీ ఆ ఫలితాన్ని పొందినప్పుడు ఏమనిపిస్తది? అబ్బా! ఎంత కష్టపడ్డాడు. అబ్బా! ఎంత డబ్బు సంపాదించాడు. ఇంత కుటుంబాన్ని పోగేశాడు. ఇంత కుటుంబం ద్వారా ఇంత ఆదాయాన్ని పొందాడు అని మనం మరి ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాటలు నాకు గుర్తుకొస్తాయి. మనం చనిపోయినప్పుడు 1,00,000 కళ్ళు చెమర్చాలని అన్నారంటే, నాకు కనీసం నేను ఉన్నటువంటి రోజుల్లో కనీసం నా కింద నా లైఫ్ లైనర్స్ కనీసం ఒక 50,000 మందన్నా చేర్చలేకపోతానా అని వారి యొక్క స్ఫూర్తి ద్వారా నేను తెలుసుకున్నా. అంటే కష్టపడినప్పుడు ఫలితం వస్తాయి. ఆ ఫలితం వచ్చినప్పుడు నలుగురు మన జీవితాన్నే ఒక హిస్టరీగా, ఒక చరిత్రగా తీసుకొని ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటారనేటువంటి దానికి నిదర్శనం. మరి ఇటువంటి మరి వెస్టేజ్ అనేటువంటిది మామూలు కంపెనీ గాదు. ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. కానీ ఈ వెస్టేజ్ అనేటువంటిది చిరస్థాయిగా భారతదేశం ఉన్నంత కాలం, ప్రపంచం ఉన్నంత కాలం భవిష్యత్ తరాలు కూడా 3 తరాలంటే 3 తరాలంటే 300 సంవత్సరాలు. కాబట్టి మనిషి జీవితం ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు.
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలంటే 100 ఏళ్ళు బతకాలి. కానీ మనని ఈ వెస్టేజ్ కంపెనీ ఎన్నాళ్ళు బతికిస్తుంది? 3 తరాలను బతికిస్తుంది. అంటే 300 సంవత్సరాలు బతికిస్తుంది. నేను నా తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు. ఏవండి ఎంత అవకాశం ఇచ్చారండి. మరి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు బాలి సార్ గారిని, అలాగే మనకి భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా నిలిచేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి దాంట్లో మూలంగా నిలిచినటువంటి మరి మాకు అప్లైనర్సు, మెంటర్సు కొండేపు సురేష్ గారికి, ఆనంద్ సార్ గారికి, కోటి సార్ గారికి, బ్రహ్మయ్య సార్ గారికి, శాయన్య సార్ గారికి, రవి సార్ గారికి, అనిల్ సార్ గారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతతో ఉంటానని, అలాగే ఈ యువ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క ట్రస్ట్ ద్వారా నేను ఏదో సమయం సందర్భం చూసుకొని మరి వాళ్ళకు కూడా సన్మానం చేయాలనుకున్నాను. అదేవిధంగా మా మిత్రుడైనటువంటి ఆకాష్, ఆకాష్ మరి పక్షుల ప్రేమికుడు. ఆయన మొన్న గుంటూరు పోయినప్పుడు మరి 4000 పావురాళ్ళు ఉన్నాయి. ఆయన చూసినప్పుడు నాకు ఆనందం వేసింది. మనం ఒక పక్షి కానీ, ఒక ఏదైనా జంతువు కానీ ఏం చేస్తాం? కనపడితే కర్రతో కొట్టం ఏం చేస్తాం? ఆయన 400 పావురాళ్ళని ప్రేమించి పరిరక్షించి వాళ్ళని సంరక్షిస్తానన్నప్పుడు నేను ఒకటే చెప్పా, నీ యొక్క మంచితనం అనేటువంటిది పక్షుల ద్వారా నీ యొక్క మంచితనాన్ని నిరూపిస్తున్నామని చెప్పారు. అలాగే శరవణ మరి ఎస్టేట్స్ మరి దీంట్లో ఈ రంగంలో ఏది మన ఫ్లాట్లు వేసేటువంటి రంగంలో శరవణ ప్రైవేట్ లిమిటెడ్స్ వారు ఉన్నారు. దాంట్లో శ్రీనాథ్ గారు, అలాగే నాగబాబు గారు, వాళ్ళిద్దరు కూడా మరి నాకు పరిచయం అవటం జరిగింది. ఆ పరిచయాన్ని వారు ఒకటే చెప్పారు, మీరు చేసేటువంటి మంచి పని కాబట్టి మా కంపెనీలో ఉన్నటువంటి 50 మందిని మేము చేరుస్తామని చెప్పినప్పుడు నాకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగింది. అటువంటి వ్యక్తుల యొక్క పరిచయ భాగ్యం, అలాగే నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో, ఏ విధంగా చెబుతున్నానో వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి ప్రయాణం చేసేటువంటి దాన్ని ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు రావటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ, నేనేదో గొప్పవాడిని, నేను పొడిచేస్తాను అని నాకెప్పుడు ఉండదు. ఎదిగే కింద ఒదిగి ఉండాలి. అందువల్ల నేను షటిల్ ఆడేటప్పుడు కూడా మాతో పాటు 30 ఏళ్ళాళ్ళు ఉన్నారు, 40, 50, 60. నేను 70 అయితే 75 ఏళ్ళు అన్నటువంటి తుపాకుల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన స్టేట్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్, మరి మరి జాతీయ స్థాయిలోనే షటిల్కి తలమానికంగా అందించేటటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళ యొక్క పరిచయ భాగ్యం ఆయన చూసినప్పుడల్లా నాకు ఈర్ష్య కలుగుద్ది. నేను 70, ఆయన 75. అబ్బా, ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళు ఆయనతో పాటు కలిసి ఆడవచ్చు. ఆయన 80 వస్తుంది, నాకు 80, నాకు 75 వస్తాయి. ఈ 5 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన. ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు, ఆదాయవంతుడే నిజమైన ధనవంతుడు. ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు, ఆదాయవంతుడే నిజమైన ధనవంతుడు. కాబట్టి ఆరోగ్యం, ఆదాయం చూడండి, వాడుకుంటే ఆరోగ్యం, చేసుకుంటే ఆదాయం. చూడండి ఎంత అవకాశం ఇచ్చి ఈ రెండు ఎక్కడున్న కలవు, ఈ రెండు కలిసేటువంటి విధంగా బాలిసారి గారు ఏర్పాటు చేశారు. దానికి మనకు తోడ్పాటును అందిస్తూ మూల పురుషుగా నిలిచినటువంటి ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. అటువంటి వ్యక్తుల యొక్క కలయికతో నేను ఈరోజు మరి సిల్వర్ డైరెక్టర్ అయ్యి తర్వాత ఎల్ఓబి తీసుకొని ఈ నెల 25,000 రావటం జరిగింది. నేను మా సతీమణి కోటి చెప్పా, మన ఆగస్టు 13వ తారీఖు పెళ్లి రోజు, ఆ సమయానికి ఒక 50,000 సంపాదిస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నాను. నేను వచ్చే సంవత్సరం నాటికి కనీసం ₹1,00,000 తీసుకొని ఆ ₹1,00,000 వచ్చేటువంటి కొంత ఆదాయాన్ని నేను మరి శనివారం చేసేటువంటి అన్నదానాన్ని సోమ, బుధ, శనివారం చేయాలనేటువంటి ప్రయాణంలో ఉన్నాను. మీ యొక్క అందరి యొక్క సంపూర్ణ సహకారం, మరి ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క ఆశీస్సులు ఉంటే నేను అనుకున్నది తప్పకుండా సాధిస్తానని, నేను చెప్పేటువంటి మాటలు మీ అందరికీ కూడా నచ్చుతాయని
నన్ను కూడా కొంతమంది అయినా మార్గదర్శకంగా తీసుకొని, అలాగే మా మిత్రుడు ఉన్నాడు. మరి జీడిపప్పు వ్యాపారవేత్త. మరి గోవర్ధన్ సార్. ఆయన చూసినప్పుడల్లా ఆయన ఒకటే చెబుతుంటాడు. మన స్నేహం అనేటువంటిది ఎలా ఉండాలి? స్నేహానికి ప్రతినిధి ఆయన. ఆ స్నేహానికి ప్రతినిధి అయినప్పుడు నేను చెప్పినటువంటి మాటలు విని అందరూ వచ్చారు. నేను పేర్లు చెప్పాలన్నట్లయితే మా టీమ్‌లో ఉన్నటువంటి 400 మంది గూడా నాకు నాయకులే. నేను ఒకరి పేరు చెప్పానని, ఒకరి పేరు చెప్పలేదని భావించొద్దు. అందరూ గూడా నాకు నా యొక్క నా యొక్క లీడర్స్‌గా భావిస్తా. 40 మంది లీడర్స్. 400 మంది లీడర్స్. ఆ 400 మంది లీడర్స్ ద్వారా భవిష్యత్తులో ఇంకొక కొన్ని వేల మంది చేరి మనందరం గూడా లక్షాధికారులు కావాలని అయ్యేటువంటి దానికి అందరికి కూడా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని, నేను మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పలేదని అన్యథా భావించొద్దు. సమయాభావం ఉంది. మరి 6 గంటల 40 నిమిషాలకి మరి క్లోజ్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని రవి సార్ చెప్పినప్పుడు 6 గంటల 40 నిమిషాలయింది కాబట్టి పేర్లు చెప్పనటువంటిది మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందరూ కూడా మనసులో ఉండాలి. పేరు చెప్పినంత మాత్రం మనసులో ఉండాలి. మనం కలిసి పని చేయాలి. మరి వెస్టేజ్‌కి ఒక వెలుగులు నింపాలి. ఆ వెస్టేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ కన్నటువంటి కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని మీ అందరి యొక్క ఆశీస్సులతో నేను ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి సార్ గారు గాని, ఎంఎస్ఆర్ గురువు గారు గాని, మిగతా అందరికి కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, గుడ్ మార్నింగ్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. మీ మాటలు విన్నప్పుడల్లా చాలా ఇన్స్పైర్ అవుతుంటాను, చాలా మోటివేషన్ అవుతున్నాను.